మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనము. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును. ప్రియ దైవజనమా, ఎందుకు నీతిమంతులు పోయే మార్గము సమముగా ఉంటుంది అంటే, మొదటి కీర్తన 6వ వచనం ప్రకారం వారి మార్గము దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడు ఎరిగిన మార్గములో నీతిమంతులు ప్రయాణిస్తూ ఉంటారు, వారి యాత్రను కొనసాగిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం ప్రకారం నీతిమంతులు యెహోవా మార్గము అనుసరించి నడుచుకుంటారు. దేవుడు ప్రతి ఒక్కరి మార్గాన్ని ఎరిగి ఉంటాడు. అలాగే నీతిమంతుల మార్గము కూడా దేవునికి తెలుసు. కానీ ప్రత్యేకముగా వారి మార్గము సమముగా ఉండడానికి కారణం ఏమిటి అంటే, వారు దేవుని మార్గమును అనుసరించి నడుచుకోవడమే. వారి యాత్రా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురైనప్పటికీ, ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, ఆటంకాలు అవరోధాలు ఎదురైనప్పటికీ, దేవుడు యెషయా గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం ప్రకారం వారి త్రోవను సరళము చేస్తాడు. కాబట్టే నీతిమంతుల మార్గము సమముగా ఉంటుంది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ యాత్రలో నీ మార్గము సమముగా ఉండాలి అంటే నీవు దేవుని మార్గమును అనుసరించి నడుచుకునే వ్యక్తిగా ఉండాలి. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం ప్రకారం, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును అని వ్రాయబడి ఉంటుంది. మనం అనుకుంటాము మనము వెళ్ళే మార్గము సరి అయినదే అని, కానీ అది తుదకు మరణానికి దారి తీస్తుందట. ప్రియ దైవజనమా, దేవుడు మనలను నిత్య జీవానికి నడిపించే కాపరిగా ఉన్నాడు. ఆయన సదాకాలము మనకు తోడుగా ఉండి మనలను నడిపించే నమ్మదగిన దేవునిగా ఉన్నాడు. ఈ లోక యాత్ర కావచ్చు, ఆత్మీయ యాత్ర కావచ్చు, మనము వెళ్ళే మార్గము సమముగా ఉండాలి అంటే దేవుని మార్గాన్ని అనుసరించి నడుచుకొనాలి. మరి దేవుని మార్గము అనేది ఎలా ఉంటుందో మనము ఎలా తెలుసుకోగలము? వాక్యము ద్వారానే. ఎందుకనగా ఆ వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది, మన పాదములను సరైన మార్గములో నడిపేదిగా ఉన్నది, మన అడుగు జాడలు తొట్రిల్లకుండా రాజమార్గములో నడిపించేదిగా ఉన్నది. కాబట్టి దేవుడు మనలను సమమైన మార్గములో నడిపించాలి అంటే మొదటగా మనలో వాక్యానుసారమైన జీవితము కలిగి ఉండాలి. ఆ వాక్యము మనలను నీతిమంతులుగా దేవుని ఎదుట నిలవబెట్టగలదు. ఆయన కృప చేత, ఆయన యందలి విశ్వాసము చేత, ఆయన రక్తము చేత మనము నీతిమంతులముగా తీర్చబడతాము. కానీ అది మన జీవితంలో కొనసాగించాలి అంటే వాక్యమే మనకు ఆధారమై ఉన్నది. కాబట్టి ప్రియ దైవజనమా, నీతిమంతుల మార్గమును మనము అనుసరించాలి అంటే మనము కూడా దేవుని మార్గమును అనుసరించి నడుచుకునే వారముగా ఉండాలి. ఎందుకంటే దేవుని మార్గములు చక్కనివి, న్యాయమైనవి, యథార్థమైనవి. కాబట్టి ఈ దినం ఒక తీర్మానం తీసుకుందాము. మన జీవితకాల పర్యంతము యెహోవా మార్గములో నడుచుకుందుముగాక. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మేము ఎన్నో మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటాము, ప్రతి మార్గము సరైనది అని తలపోస్తూ ఉంటాము, కానీ అది తుదకు మరణానికి దారితీస్తుందని నీ వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రభువా, మేము అనుసరించవలసినది నీ మార్గమని, నాయనా, మా మార్గమును నీవు సరళము చేసేవానిగా,
సమము చేసేవానిగా ఉన్నావని ఈ దినం మీరు బయలుపరిచినందుకు మీకు వందనాలు తండ్రి. నీ దృష్టిలో నీతిమంతులమై మా మార్గములు నీ ద్వారా సరళమగునట్లు మీ కృపను మా మీద కృమ్మరించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 600 తులముల వెండి చెల్లించి ఒక్కొక్క రథమును ఐగుప్తు నుండి కొనినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.